సెవెంత్ క్లాస్ సెమ్ 1 సిక్స్త్ లెసన్ జీవులలో శ్వాసక్రియ. మన ఈ లెసన్ నుంచి ప్రతి ఒక్క పాయింట్‌ను టెక్స్ట్ బుక్ నుంచి లైన్ టు లైన్ నేర్చుకున్నామండి. కేవలం మెయిన్ పాయింట్స్ మాత్రమే నేర్చుకోవడం వలన మనకి టైం సేవ్ అవుతుందేమో కానీ కాన్సెప్ట్ అయితే కొంచెం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ మెయిన్ పాయింట్స్ అనేది చాలా ఇన్‌స్టిట్యూట్ వారు వారి మెటీరియల్స్ రూపంలో కానీ లేకపోతే పీడిఎఫ్ రూపంలో కానీ మనకు అందిస్తూనే ఉంటారు. కానీ ఒక టాపర్స్ చెప్పేది విషయం ఏంటంటే ఇవి టెక్స్ట్ బుక్‌లో ఉన్న పాయింట్స్ మాత్రమే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు రాసినప్పటికీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదవమనేసి ఎందుకు రిఫర్ చేస్తారంటే ఇందులో మనకి ఎక్స్ట్రా మ్యాటర్ అనేది ఉంటదనమాట. దానివలన మనకి క్వెషన్స్ అయితే రావు కానీ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. కనుక మనకి మెయిన్ పాయింట్స్‌తో పాటు ఈ యొక్క కాన్సెప్ట్ అవగాహన కావడానికి ఈ యొక్క ఎక్స్ట్రా మ్యాటర్‌ని కూడా చదవాల్సి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మీకు ఇష్టమైతేనే నా సలహా మాత్రం ఇదనమాట. ఎందుకంటే మనకు కాన్సెప్ట్ అర్థమవ్వడానికి కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ అయితే ఇస్తాడు. దానివలన మన కాన్సెప్ట్ ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి అవకాశం ఉంటుందనేసి నా ఆలోచన అనమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం మనం. ఒకరోజు బూజో 1 సంవత్సరం తర్వాత పట్టణానికి వస్తున్న తన తాతయ్య, అమ్మమ్మను కలవడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. బస్ స్టాప్‌లోనే వారిని కలుసుకున్నాడు. అతను చాలా తొందరలో ఉన్నాడు. అతను వేగంగా పరిగెత్తి కొద్ది నిమిషాలలోనే బస్ స్టాప్‌కి చేరుకున్నాడు. అతను వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఎందుకు అంత వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నావని అతని అమ్మ అడిగింది. తాను దారంతా పరిగెట్టుకుంటూ వచ్చాను అని బోజో ఆమెకు చెప్పాడు. కానీ అతను మదిలో ఒక ప్రశ్న ఉండిపోయింది. అదేంటో చూద్దాం. పరిగెత్తడం వలన మనిషి ఊపిరి పీల్చుకోవడం వేగంగా ఎందుకు జరుగుతుంది అని అతను ఆశ్చర్యపోయాడు. బోజో ప్రశ్నకు సమాధానం మనం ఎందుకు ఊపిరి పీల్చుకుంటామో అర్థం చేసుకోవడంలో ఉంది. ఊపిరి పీల్చుకోవడం అనేది శ్వాసక్రియలలో ఒక భాగం. ఊపిరి పీల్చుకోవడం అనేది ఇదొక పాయింట్ అండి. ఊపిరి పీల్చుకోవడం అనేది శ్వాసక్రియలలో ఒక భాగం. శ్వాసక్రియను గురించి తెలుసుకుందాం. ఇదేనండి ఇక మనకి ఎక్స్ట్రా మ్యాటర్ అనేసి అనుకుంటాం కానీ దీంట్లో కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం ఊపిరి ఎందుకు పీల్చుకుంటాం, వేగంగా పరిగెత్తేటప్పుడు వేగంగా ఎందుకు తీసుకుంటాం అనే విషయాన్ని గురించి ఇక్కడ సమాధానంగా మనకి నెక్స్ట్ ఫర్దర్ పాయింట్స్ అవి ఉంటాయి. కానీ అది ఎందుకు అనేది ఒక క్వశ్చన్ అనేది మనకి ఇమాజిన్ అవ్వడానికి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఎక్స్ట్రా ఇస్తారనమాట. అది మనం నేర్చుకోవడం వలన మనకి వచ్చే నష్టం అంటూ ఎలాంటిది ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు దానికి సంబంధించి మనం ఈ ఊపిరి ఎందుకు తీసుకుంటాం అనేసి దానికి సమాధానంగా ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అన్ని జీవులు కణాలు అని పిలువబడే సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయని 2వ అధ్యాయంలో తెలుసుకుంటాం. అన్ని జీవుల యొక్క కణాలు దేంతో ఏర్పడతాయన్న సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయి. ఇవి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం కానీ ఇవేనండి మెయిన్ పాయింట్స్ అనేది. టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ అనేవి ఇలాగే ఉంటాయండి. అన్ని జీవులు కణాలు అని పిలువబడే సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయి. జీవులు కణాలు సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయి. 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం. కణం అనేది జీవి యొక్క అతి పెద్ద అనేసి అడుగుతారు. అది గుర్తుంచుకోవాలి. అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. జీవి కణం అనేది ఏంటి? అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అన్నమాట. జీవిలోని ప్రతి కణం పోషణ, రవాణా, విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్వర్తిస్తాయి. ప్రతి జీవి కూడా అది బహుకణ జీవి కావచ్చు, ఏకకణ జీవి కావచ్చు. ప్రతి జీవి ఏం చేస్తుంది? పోషణ, రవాణా, విసర్జన మరియు ప్రత్యుత్పత్తి వంటి నిర్ణీత విధులను నిర్వర్తిస్తుంది. అది బహుకణ జీవులు కావచ్చు, ఏకకణ జీవులు కావచ్చు. ఎగ్జాంపుల్ అమీబా అనేది ఏకకణ జీవియే కదండి. అది కూడా ఇది పోషణ తీసుకుంటుంది, ఆహారం తీసుకుంటుంది,
అన్నీ శరీరంలోని మొత్తం భాగాలకు పంపిస్తుంది, విసర్జన చేస్తుంది, ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటుందనమాట ద్విధా విచ్ఛక్తి ద్వారా విధానంలో. నిర్ణీత విధులను అంటే అవి ఏ పని అయితే చేయాలో అవి బహుకణ జీవులు కూడా చేయగలుగుతాయి. మనిషి కూడా ప్రతి ఒక్క ఈ పనులన్నీ చేయగలుగుతాడనమాట. ఈ విధులను నిర్వర్తించడానికి కణానికి శక్తి అవసరం. ఇవన్నీ చేయడానికి కణానికి ఏం అవసరం? శక్తి అనేది అవసరం. మనం నేర్చుకునే పాఠమే జీవులలో శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేది కణానికి ఏం అవసరం? శక్తి అవసరం. మనం తినేటప్పుడు, నిద్రిస్తున్నప్పుడు లేదా చదివేటప్పుడు కూడా మనకు శక్తి అవసరం ఉంటుంది. మనం ఇది మెయిన్ అండి గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది పాయింట్ కాదు అనేసి అనుకుంటాం కానీ తినేటప్పుడు కూడా మనకు శక్తి అవసరం. తినడం ద్వారా మనకు శక్తి వస్తుందేమో కానీ తినడానికి కూడా మనకు శక్తి అవసరం అనమాట. ఏ విధంగా అంటే అనారోగ్యంగా ఉన్న వ్యక్తి తినడానికి లేవగలుగుతాడా? తను ఇష్టంగా ఆహారం తీసుకోవడానికి అతనికి అంత శక్తి లేదు కనుకనే కదా అతను అనారోగ్యంగా ఉన్నాడు అనేసి మనం అంటాం. కనుకనే తినడం వలన శక్తి వస్తుందేమో కానీ తినడానికి కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి శక్తి అనేది అవసరమవుతుంది. నిద్రిస్తున్నప్పుడు కూడా మనకు శక్తి కావాలనమాట. చదివేటప్పుడు ఆరోగ్యంగా శక్తి కలిగి, బలం కలిగి ఉంటేనే ఎక్కువసేపు కూర్చొని చదువుకోగలుగుతాం కదండీ. అదే శక్తి నీరసంగా లేకపోతే పడుకుండిపోతాం అనమాట. అంటే మనం చదవడానికి కూడా శక్తి అవసరమవుతుంది కూడా మనకు శక్తి అవసరం. అయితే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది? శక్తి అనేది మనకి అన్నింటికి చదవడానికి కావచ్చు, తినడానికి కావచ్చు, పడుకోవడానికి కావచ్చు, ఆడడానికి కావచ్చు, ప్రతిదానికి శక్తి కావాలి. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం. మీరు క్రమం తప్పకుండా తినాలని మీ తల్లిదండ్రులు ఎందుకు చెబుతుంటారో చెప్పగలరా? అంటే మన పేరెంట్స్ మనకి చెప్తూ ఉంటారు కదండీ! టైంకి తినండి అనేసి. అదే పేరెంట్స్ మనం చిల్డ్రన్స్‌గా ఉన్నప్పుడు మనకు తెలీదు. అదే మనం పేరెంట్‌గా అయినప్పుడు మన పిల్లలకి మనం చెప్తా ఉంటాం కదా! టైంకి తినండి అనేసి. అది ఎందుకో ఒకసారి చూద్దామనమాట ఎందుకు తినాలో. ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది. ఆహారంలో ఏముంటుంది? శక్తి అనేది నిల్వ రూపంలో ఉంటుందనమాట. అంటే ప్రతి ఆహారంలో శక్తి అనేది ఉంటుందనమాట. శక్తి నిల్వ రూపంలో ఉంటుంది. శక్తి దాగబడి ఉంటుంది. లేకపోతే శక్తి గతిశీల స్థితిలో ఉంటుంది అనేసి ఇలా కన్‌ఫ్యూజ్ చేసి కూడా బిట్ అడగొచ్చండి. శక్తి ఎలా ఉంటుంది? నిల్వ స్థితిలో ఉంటుంది. దేంట్లో? ఆహారంలో. ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. ఇది శక్తి అనేది నిల్వ రూపంలో ఉండి శ్వాసక్రియ ద్వారా మాత్రమే విడుదలవుతుందనమాట. ఎలాగో చూద్దాం అనమాట. అందువలన అన్ని జీవులు ఆహారం నుండి శక్తిని పొందడానికి శ్వాస తీసుకుంటాయి. మనం ఆహారం నుంచి శక్తిని పొందడానికి ఏం చేయాలండి? శ్వాస అనేది తీసుకోవాలనమాట. ఇది కూడా కన్‌ఫ్యూజ్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. మనం తీసుకునే ఆహారం నుండి శక్తి విడుదల కావడానికి ఏం అవసరం అనేసి. శ్వాస జ శ్వాస తీసుకోవడం అనేది ముఖ్యమైనది అనమాట. శ్వాసించినప్పుడు మనకు గాలిని శ్వాసిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? గాలిని పీల్చుకుంటాం అనమాట. గాలిలో ఆక్సిజన్ ఉంటుందని మనందరికీ తెలుసు. కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం విడిచిపెడతాం. అంటే మనం విడిచిపెట్టే గాలిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది కానీ అందులో కార్బన్ డయాక్సైడ్ అనేది అధికంగా ఉంటుంది అనమాట. మనం పీల్చే గాలి శరీరంలో అన్ని భాగాలకు చివరి కణం వరకు రవాణా చేయబడుతుంది. మరి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకునే గాలి మన ముక్కులోంచి ఊపిరితిత్తుల వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావడం, కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేయడం మాత్రమే కాదండి. మన చివరి కణమైన ప్రతి చివరి కణం వరకు కూడా ఈ ఆక్సిజన్ అనేది శరీరంలో రవాణా చేయబడుతుందనమాట. కణాలకు చేరిన ఆక్సిజన్ ఆహార విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. ఈ ఆక్సిజన్ అనేది శరీరంలో ఏ విధంగా ఉపయోగపడుతుందండి? మనం తీసుకున్న ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుందనమాట. కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటారు.
కణంలో ఆహారం విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణ శ్వాసక్రియ అంటాం. కణంలో ఆహారం విచ్ఛిన్నమై అంటే ప్రతి ఒక్క కణంలో ఆహారం అనేది చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి శక్తి విడుదలవ్వడానికి కణ శ్వాసక్రియ అనేసి అంటాం. అన్ని జీవుల కణాలలోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది. అంటే సజీవంగా ఉన్న ప్రతి ఒక్క జీవి కణంలో కూడా జీవ జీవుల కణాలలో కణ శ్వాసక్రియ అనేది జరుగుతుందనమాట. కణంలో ఆహారం గ్లూకోజ్, ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఇక్కడ చూద్దాం. కణంలో ఆహారం అనేది గ్లూకోజ్, ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆక్సిజన్‌ను వినియోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నమైతే దానిని వాయు సహిత శ్వాసక్రియ అనేసి అంటామనమాట. ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నం అయితే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్‌ను వినియోగించుకున్నప్పుడు దానిని వాయు సహిత శ్వాసక్రియ అనేసి అంటాం. ఆక్సిజన్ ఉపయోగించకుండా ఆహారం విచ్ఛిన్నం కావచ్చు. అంటే కొన్నిసార్లు ఆహారం అనేది విచ్ఛిన్నం కావడానికి ఆక్సిజన్ అనేది ఉపయోగించుకోకపోవచ్చనమాట. దీనిని అవాయు శ్వాసక్రియ అనేసి అంటారు. ఆహారం విచ్ఛిన్నం కావడం వలన శక్తి విడుదల అవుతుంది. అంటే కొన్నిసార్లు ఆహారం విచ్ఛిన్నం కావడానికి ఆక్సిజన్ అనేది అవసరమవుతుంది. కొన్నిసార్లు అవసరం లేకపోవచ్చు. అవసరమైన దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అనేసి ఆక్సిజన్ అవసరం ఉపయోగించుకోకుండా ఆహారం విచ్ఛిన్నం కావడాన్ని అవాయు శ్వాసక్రియ అనేసి అంటారనమాట. ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చి ఉన్నారు. దీన్ని మనం ఒకసారి చూద్దాం. గ్లూకోజ్ ఆక్సిజన్ సమక్షంలో అంటే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ ఉన్నప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీరు శక్తిగా విడుదలవుతుందనమాట. గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే గాలి లేనప్పుడు కూడా జీవించగలిగే కణం ఏంటండి? ఈస్ట్ అనమాట. కొన్ని జీవులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. గాలి అనేది లేకుండా మనమైతే ఒక 2-3 మినిట్స్ కూడా ఉండలేమండి. ప్రతి ఒక్క జీవికి కూడా అలాగే మొక్కలకు కూడా గాలి అనేది అవసరం అవుతుంది. కానీ కొన్ని జీవులు గాలి లేనప్పుడు కూడా జీవించగలుగుతాయన్నమాట. అటువంటివి ఏంటంటే ఈస్ట్ అనమాట. వాటిని అవాయు శ్వాసక్రియ జీవులు అంటారు. అవాయు శ్వాసక్రియ ద్వారా అవి శక్తిని పొందుతాయి. ఇవి శ్వాసక్రియ లేకుండానే శక్తిని అనేది పొందుతాయన్నమాట. క్రింద ఇవ్వబడిన విధంగా గ్లూకోజ్, ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చి ఉన్నాడు చూద్దాం. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్ శక్తిగా విడుదలవుతుంది. అదే ఇక్కడ కొంచెం చూడండి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటనేది గుర్తుంచుకోండి. అదే బట్టి పట్టొద్దు. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డయాక్సైడ్, నీరు శక్తిగా విడుదలైతే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్ శక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ శక్తి అనేది కామన్. ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో వాటర్ రిలీజ్ అయితే ఆక్సిజన్ లేనప్పుడు ఆల్కహాల్ అనేది రిలీజ్ అవుతుందనమాట. ఈస్ట్ ఏకకణ జీవులు. ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ అయ్యేవి చేస్తారండి ఇవి. ఈస్ట్‌లనేవి అవాయు శ్వాసక్రియ మరియు ఏకకణ జీవులు. ఏకకణ జీవులు అంటే మనం కొన్ని రెగ్యులర్‌గా మనం చదివేవి అమీబా అనేసి అవి గుర్తుంచుకుంటాం గానీ, ఇక్కడ మనకు తెలియనివి చాలా ఉంటాయండి. ఈస్ట్ కూడా ఏకకణ జీవే అనమాట. ఇది శ్వాసక్రియ లేకుండానే ఆక్సిజన్ శ్వాసక్రియ లేకుండానే ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తిని విడుదల చేస్తుందనమాట. ఇవి అవాయు శ్వాసక్రియ జరిపి ఆల్కహాల్‌ను అందిస్తాయి. అందువలన వీటిని వైన్ మరియు బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. వీటిని వైన్స్ మరియు బీర్లలో ఉపయోగించడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇవి అవాయు శ్వాసక్రియ అనమాట. ఇవి అంటే వైన్స్‌కి అలాగే బీర్లకి టైట్‌గా క్యాప్స్ అనేవి పెట్టుంటారు కదా! అంటే లోపల గాలి బయటికి, బయట గాలి లోపలికి వెళ్ళకుండా అవి టైట్‌గా సీల్ చేస్తారు కనుక అవి త్వరగా పాడవకుండా ఉండడానికి ఇలాంటివి కావాలనమాట. దాంట్లో ఈస్ట్ అనేది మెయిన్ అనమాట. అంటే కొన్ని పదార్థాలు ఉంటాయి కదండీ! గాలి ఫ్లోటింగ్ అనేది కొన్ని ప్యాకెట్స్‌కి మనం హోల్స్ చేయడం పెట్టబడి ఉంటాయి. అవి మనం గమనించవచ్చనమాట. ఎందుకంటే
అవి ఎక్కువ రోజులు గాలి తగలకుండా ఉండడం వలన చెడిపోయి మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. కానీ ఇది గాలి లోపల నుంచి బయటికి, బయటి నుంచి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఈస్ట్ అనేది గాలి లేని సమయంలో కూడా జీవించి ఉంటుంది కనుక ఈస్ట్ అనేది ఆల్కహాల్ బీర్ల తయారీలో ఉపయోగించడానికి చాలా అనువైనది కనుక దీన్ని ఉపయోగిస్తారు అనమాట. మన కండర కణాలు కూడా వాయు సహితంగా శ్వాసించగలవు. అయితే ఆక్సిజన్ యొక్క తాత్కాలిక లోపం ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే అలా చేస్తాయి. అధిక వ్యాయామం, వేగంగా పరిగెత్తడం, సైక్లింగ్, చాలా గంటల పాటు నడపడం లేదా ఎక్కువ బరువులను ఎత్తడం చేసే సమయంలో శక్తి అనేది అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తి ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుంది. అప్పుడు శక్తి యొక్క డిమాండ్‌ను పూరించడానికి కణాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అంటే మనం ఎక్కువ సేపు బరువులెత్తడం గానీ, ఎక్కువ దూరం నడవడం ద్వారా గానీ, సైకిల్ తొక్కడం ద్వారా కొంచెం సేపు కాళ్ళు నొప్పులొచ్చినట్టుగా మనకు అనిపిస్తా ఉంటది గదా! అది ఎందుకంటే అక్కడ సరైన ఆక్సిజన్ ఫ్లోటింగ్ అనేది జరక్క అక్కడ అనేది కొంచెం పట్టేసినట్టుగా, నొప్పి చేస్తున్నట్టుగా మనకనిపిస్తుంది. అంటే అక్కడ ఆక్సిజన్ అనేది సరిగ్గా జరగడం లేదు అనేసి అర్థం అనమాట. ఆ నొప్పికి కారణం. ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చున్నాడు. మనం చూద్దాం, దీన్ని గమనిద్దాం. గ్లూకోజ్ కండరంలో ఇదేంటంటే కండరంలో అనమాట. ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ యాసిడ్ శక్తిననేది రిలీజ్ చేస్తుంది. కండరంలో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ యాసిడ్ మరియు శక్తిననేది రిలీజ్ చేస్తుందనమాట. జరుగుతాయి. అవాయు శ్వాస వ్యాయామం సమయంలో కూడా అంటే మనం వ్యాయామం చేస్తున్నప్పటికీ కొన్ని కండరాలు అవాయు శ్వాసక్రియ జరుపుతాయన్నమాట. ఎక్కువ సేపు అదే పనిగా ఒకే పని చేయడం ద్వారా. తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలు పట్టేయడం, క్రాంప్స్ ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మనం ఎప్పుడైనా ఆలోచించామనేసి ఒక క్వెషన్ టైప్‌లో ఇచ్చాడు. కండర కణాల్లో అవాయుయుతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. అంటే కండరాల యొక్క శ్వాసక్రియ సరిగ్గా జరగనప్పుడు ఈ యొక్క కండరాలు పట్టివేయడం అనేది జరుగుతుందనమాట. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. లాక్టిక్ ఆమ్లం చేరిక కండరాల పట్టివేయడానికి కారణమవుతుంది. లాక్టిక్ ఆమ్లం అనేది ఇక్కడ కండరాలు పట్టివేయడం ద్వారా లాక్టిక్ యాసిడ్ ప్లస్ శక్తి అనేది విడుదలవుతుంది కదండీ! అంటే లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వలన ఇక్కడ కండరాలు పట్టివేయడానికి కారణమైతే అవుతుంది. దీనికి ఒక నివారణ చర్య ఏంటంటే వేడి నీటి స్నానం, మసాజ్ చేసిన తర్వాత మనం కండరాల పట్టివేయడం నుండి ఉపశమనం అయితే పొందుతాం. ఇది ఎందుకు అని మీరు ఊహించగలరా? వేడి నీటి స్నానం లేదా మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వేడి నీటి స్నానం, మసాజ్ అనేది దేనికి సహాయపడుతుంది? రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగడానికి సహాయపడుతుంది. అంటే అక్కడ రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదు అనేసి కదా అర్థం కండరాలు పట్టివేయడానికి గల కారణం. ఇవి వేడి నీటి స్నానం, మసాజ్ చేయడం వలన ఇక్కడ రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరుగుతుందనమాట. ఫలితంగా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. అంటే అక్కడ రక్తం చిక్కబడింది అనేసి కూడా అనొచ్చనమాట మనం. అంటే తర్వాత ఇక్కడ రక్తం పలసపరచబడి ఆక్సిజన్ సరఫరా మెరుగుపరచబడుతుంది. ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఫలితంగా లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డయాక్సైడ్ నీరుగా విచ్ఛిన్నమవుతుందనమాట. లాక్టిక్ యాసిడ్ అనేది పూర్తిగా కార్బన్ డయాక్సైడ్‌గా నీరుగా విచ్ఛిన్నమవుతుందనమాట. అంటే మనం ఫస్ట్ నేర్చుకున్నాం గదా! లాక్టిక్ యాసిడ్ శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతుందని. అదేవిధంగా ఇక్కడ మనం వేడి నీటి స్నానం, మసాజ్ చేసాం కనుక లాక్టిక్ యాసిడ్ పూర్తిగా అనేది కార్బన్ డయాక్సైడ్ మరియు వాటర్‌గా విచ్ఛిన్నమవుతుంది. వాటర్‌గా విచ్ఛిన్నమవ్వడం అంటే ఏంటంటే ఇక్కడ శ్వాస జరుగుతుంది అనేసి అర్థం అనమాట. 6.2 చూద్దాం ఇక్కడ. మీ నాసికా రంధ్రాలను, నోటిని గట్టిగా మూసి ఉంచి గడియారాన్ని
చూస్తుండండి. కొంత సమయం తర్వాత మీకు ఏమి అనిపించింది? మీరు రెండింటిని మూసి ఉంచి ఎంత సమయం పాటు ఉండగలిగారు? మీరు మీ శ్వాసను నిలుపుకోగలిగే సమయాన్ని గమనించండి. దీని ద్వారా మీరు శ్వాసించకుండా ఎక్కువ కాలం జీవించలేరని మీకు తెలుస్తుంది. అంటే మనం ఎక్కువ సమయం శ్వాస తీసుకోకుండా అయితే ఉండలేమండి. ఒకసారి ట్రై చేయాలండి. చూస్తే 1 మినిట్ కంటే ఎక్కువ 1 మినిట్ కాదు 30 సెకండ్స్ కంటే ఎక్కువ సేపయితే మనం చేయలేమండి. ఎవరు ప్రయత్నించొద్దు. స్వ అది ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారైతే తప్ప. శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడం మరియు కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే గాలిని విడుదల చేయడం. శ్వాసించడం అంటే ఏంటంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడం. అంటే మంచి ఆక్సిజన్ అనేది అధికంగా తీసుకొని కార్బన్ డయాక్సైడ్ అనేది మనం విడుదల చేస్తామనమాట. అధిక ఆక్సిజన్‌తో కూడిన గాలిని శరీరంలో తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాస అంటారు. ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారండి. ఉచ్ఛ్వాస అంటే ఏంటి? నిశ్వాస అంటే ఏంటి? నిశ్వాస, నిశ్వాస అంటే శ్వాస తీసుకోకపోవడం. అంటే విడుదల చేయడం. నిశ్వాస. ఉచ్ఛ్వాస అంటే తీసుకోవడం అనమాట. ఉచ్ఛ్వాస అనేసి అంటాం. అధిక ఆక్సిజన్‌తో కూడిన గాలిని శరీరంలో తీసుకోవడం. అంటే తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాస అంటారు. ఇది ఉచ్ఛ్వాస అనేది మీరు బట్టి పట్టుతుంది. నిశ్వాస అనే దాన్ని గుర్తుంచుకోండి. నిశ్వాస అంటే శ్వాస తీసుకోకపోవడం. అంటే విడుదల చేయడం. అంటే దానికి అపోజిట్‌గా ఉంది ఉచ్ఛ్వాస. ఉచ్ఛ్వాస అంటే తీసుకోవడం అనమాట. కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాస అనేసి అంటారనమాట. కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాస అనేసి అంటే మనం విడిచిపెట్టే గాలిని నిశ్వాస అనేసి అంటామనమాట. శ్వాసక్రియ అనేది జీవులలో కొన్ని వేళల జీవితాంతం జరిగే ఒక నిరంతర ప్రక్రియ. శ్వాసక్రియ అనేది జీవితాంతం జరిగే ఒక నిరంతర ప్రక్రియ అనమాట. అంటే మన పెరుగుదల అనేది మనం సైకాలజీలో నేర్చుకుంటాం కదా! పెరుగుదల అనేది కొంత సమయం వచ్చిన తర్వాత ఆగిపోతుంది అనేసి. ఇది ఆగిపోయేది కాదండి. నిరంతరం జరిగేదనమాట శ్వాసక్రియ. మనం ఎంతకాలం అయితే బతికి ఉంటామో అంతకాలం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆగిపోతుందో మనిషి మరణించాడు అనేసి అంటారనమాట. ఇదే కారణం. ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్ని సార్లు శ్వాసిస్తాడో దానిని శ్వాసక్రియ రేటు అంటారు. అంటే ఒక నిమిషానికి, ఒక రోజుకి కాదండి. ఒక నిమిషానికి ఎన్ని సార్లు అయితే శ్వాసిస్తాడో దాన్ని శ్వాసక్రియ రేటు అనేసి పరిగణిస్తారనమాట. శ్వాస సమయంలో ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి. అంటే ఒకదాని తర్వాత ఉచ్ఛ్వాస అంటే గాలి పీల్చడం, గాలి వదలడం, మళ్ళీ గాలి పీల్చడం, వదలడం. ఏదైనా ఒకటి 2 సార్లు గాలి పీల్చడం, 2 సార్లు గాలి వదలడం ఇలా జరుగుతుందా? కాదు. ఒకసారి గాలి పీలిస్తే ఒకసారి వదులుతాం. ఒకసారి పీలిస్తే ఒకసారి వదులుతాం అనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరుగుతా ఉంటాయి. ఒక శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాస మరియు ఒక నిశ్వాస. అంటే ఒకసారి పీల్చడం, ఒకసారి వదలడం అనమాట. ఒక శ్వాస అంటే. భోజనం కాసేపు తర్వాత శ్వాస బిగబట్టి వదిలిన తర్వాత ఆమెకు వేగంగా ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. అలా ఎందుకు జరిగిందో మీరు చెప్పగలరా? అంటే ఒకసారి గట్టిగా బిగబట్టిన తర్వాత తను నెక్స్ట్ ఉచ్ఛ్వాస గాని, నిశ్వాస గాని చేస్తాడు కదా! అది గట్టిగా చేయవలసి వచ్చింది. దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం అనమాట మనం. ఇలాంటివి అన్నీ క్వెషన్స్ టైప్‌లో అడుగుతారు. కొన్నింటి ఆన్సర్స్ ఉంటాయి గానీ, తక్కువుంటాయేమో గానీ, క్వెషన్ టైప్‌లో ఎక్కువగా ఉంటుందనమాట. గట్టిగా ఒకసారి గాలి బిగబట్టిన తర్వాత ఉచ్ఛ్వాస లేదా నిశ్వాస అనేది ఏ విధంగా తీసుకుంటారు? గట్టిగా బిగబట్టి, వేగంగా ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుందనమాట. లేకపోతే వేగంగా గాలి వదలవలసి ఉంటుంది అనేసి మనం సమాధానం చెప్పడానికి బావుంటుంది. మీరు మీ శ్వాసక్రియ రేటును కనుగొనాలనుకుంటున్నారా? శ్వాసక్రియ రేటు అన్ని సమయాలలోనూ స్థిరంగా ఉందా? లేదా ఆక్సిజన్ అవసరాన్ని బట్టి మారుతుందా అని మీరు తెలుసుకోవాలనుకుంటారు. అంటే శ్వాసక్రియ రేటు అనేది అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉంటుందా? లేకపోతే మారుతూ ఉంటుందా? అనేసి ఒకసారి చూసుకుందాం.
నాకు తెలిసి అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వేగంగా పరిగెడుతున్నప్పుడు వేగంగా గాలిని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే నార్మల్‌గా ఉన్నప్పుడు నార్మల్‌గానే తీసుకుంటాం. అంటే ఒకే విధంగా లేదు అనే కదా ఇక్కడ ఎలా ఇచ్చారో ఒకసారి చూద్దాం మనం. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకుంటున్నామని మనకు తెలియదు. అయితే మీరు ప్రయత్నిస్తే మీరు శ్వాసక్రియ రేటును లెక్కించవచ్చు. మామూలుగా ఊపిరి పీల్చుకోండి. ఒక నిమిషంలో మీరు ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటారో మరియు ఊపిరి విడిచిపెడతారో తెలుసుకోండి. ఎన్నిసార్లు మీరు ఉచ్ఛ్వసించారో దాన్నే శ్వా ఎన్నిసార్లు నిశ్వాసించారా అంటే ఎక్కువ సార్లు మనం ఉచ్ఛ్వసించామా, ఎక్కువ సార్లు నిశ్వసించామా అనేసి అడుగుతున్నారనమాట. అది ఎలాగో చూద్దాం. మీ శ్వాసక్రియ రేటు, శ్వాసల సంఖ్య, నిమిషాలు, చురుకైన నడక మరియు పరుగు తర్వాత లెక్కించండి. మీరు వ్యాయామం పూర్తి చేసిన వెంటనే మరియు పూర్తి విశ్రాంతి తర్వాత కూడా మీ శ్వాసక్రియ రేటును నమోదు చేయండి. మీరు కనుగొన్న విషయాన్ని బట్టి పట్టికలో నమోదు చేయాలంట. అంటే మనం పరిగెడుతున్నప్పుడు ఏ విధంగా శ్వాస తీసుకుంటాం, అదే నిదానంగా నార్మల్‌గా సాధారణంగా ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకుంటాం, వ్యాయామంలో ఏ విధంగా తీసుకుంటాం, వ్యాయామం తర్వాత విశ్రాంతిలో ఏ విధంగా తీసుకుంటాం అనేదాన్ని ఒక పట్టిక రూపంలో అయితే తయారు చేయమనేసి అడుగుతారు. అంటే మనం పట్టిక తయారు చేయవలసిన అవసరం లేదు కానీ, ఏ సమయంలో ఎక్కువగా తీసుకుంటారు, ఏ సమయంలో తక్కువగా తీసుకుంటారు అనే దానికి క్వెషన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మీ శ్వాసక్రియ రేటును మీతో తోటి విద్యార్థుల శ్వాసక్రియ రేటుతో పోల్చండి. పై కృత్యం ద్వారా ఒక వ్యక్తికి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఆమె వేగంగా ఊపిరి తీసుకుంటారని మీరు గ్రహించి ఉంటారు. అంటే ఈ పట్టిక తయారు చేయడం వలన మనం ఏం తెలుసుకుంటాం అంటే పరిగెత్తడం ద్వారాగా ఎక్కువగా గాలి తీసుకుంటాము అనేసి ఇక్కడ మనకి అర్థమవుతుందనమాట అని ఇక్కడ ఇచ్చారు. ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్ ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్ కణాలకు సరఫరా చేయబడుతుందనమాట. అంటే మనం వేగంగా పరిగెత్తడం వలన మన శరీరంలో అవాయు శ్వాసక్రియ జరగవచ్చనమాట. ఇందాక తెలుసుకున్నాం కదా! మనం పరిగెత్తడం ద్వారా కండరాలు పట్టివేయడం దానికి కారణం అది కావచ్చు. దానివలన మనం వేగంగా శ్వాసక్రియ జరపడం వలన అన్ని కణాలకు మళ్ళీ వేగంగా ఆక్సిజన్ అనేది సరఫరా చేయబడుతుందనమాట. ఇది ఆహార విచ్ఛిన్నం అవ్వడాన్ని వేగవంతం చేస్తుంది. శ్వాసక్రియ అనేది ఆహారం త్వరగా విచ్ఛిన్నం అవ్వడానికి శ్వాసక్రియ అనేది సహాయపడుతుందనమాట. మరియు ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. శారీరక శ్రమ తర్వాత మనకు ఆకలి ఎందుకు పెరుగుతుందో ఎప్పుడు గమనించారా? శ్వాసక్రియ తర్వాత అంటే మనకు శ్వాసక్రియ సరిగ్గా జరిగినట్లయితే ఆహారం అనేది త్వరగా విచ్ఛిన్నం అవుతుంది. అంటే త్వరగా డైజెస్ట్ అయిపోతుందనమాట. దీని ద్వారా మనకి త్వరగా ఆకలవుతుంది. మీకు మగతగా అనిపించినప్పుడు మీ శ్వాస వేగం తగ్గుతుందా? మీ శరీరానికి తగినంత ఆక్సిజన్ అందుతుందా? అంటే మనం కొంచెం నీరసంగా, సిక్‌గా ఉన్నప్పుడు శ్వాసక్రియ అనేది వేగంగా జరుగుతుందా? నిదానంగా జరుగుతుందా? అనేసి అడుగుతుంది. నిదానంగా జరుగుతుందండి. ఎందుకంటే ఆ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళలేం కదా! అలాగే పడుకొని ఉంటాం. లేకపోతే ఒకే దగ్గర కూర్చొని ఉండడం వలన మన శరీరానికి శ్రమ అనేది కలగదు కాబట్టి శ్వాసక్రియ అనేది కూడా కొంచెం నిదానంగా జరుగుతుంది. అప్పుడు మనకు మగతగా అనిపించడం, ఆకలి లేనట్లుగా అనిపించడం అనేది మనం ఫేస్ చేసే ఉంటాం. సాధారణంగా ఒక వ్యక్తి తన దినచర్యలో భాగంగా చేసే వివిధ కృత్యాలను చూపుతుందనమాట. అంటే ఏ పని చేయడం వలన ఎక్కువ శరీరానికి శ్రమ కలుగుతుందనేసి. వివిధ కృత్యాలు నిర్వహించడం శ్వాసక్రియ రేటులో తేడాలు. అంటే ఇక్కడ బట్టలు ఉతకడం ద్వారా, పడుకోవడం ద్వారా, నడవడం ద్వారా, చదవడం ద్వారా, పనులు చేయడం ద్వారా, అలాగే పరిగెత్తడం ద్వారా ఏ టైంలో అయితే శ్వాసక్రియ అనేది ఎక్కువగా అవసరమవుతుందో మనం తెలుసుకోవడానికే ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఇచ్చాడు. ఇవి కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఇవి క్వెషన్స్ ఉంటాయన్నమాట ఇందులో. వీరి యొక్క డౌట్‌లో మన టెక్స్ట్ బుక్‌లో ఆన్సర్ టైప్‌లో ఉంటుంది. మనం నిద్రిస్తున్నప్పుడు లేదా మగతగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆవలిస్తామో
పహేలి తెలుసుకోండి. అంటే మనం నిద్రిస్తున్నప్పుడు, లేకపోతే మనకు నిద్ర వస్తున్నప్పుడు, లేకపోతే మగతగా, నీరసంగా ఉన్నప్పుడు ఆవలింతలు ఎందుకు తీసుకుంటాము అనేసి అడుగుతుందనమాట పహేలి. దానికి ఆన్సర్‌గా ఇక్కడుంటుంది. ఏ పని చేసే సమయంలో శ్వాసక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది? మరియు ఏ పని చేసే సమయంలో వేగంగా ఉంటుందో మీరు చెప్పగలరా? అంటే ఏ సమయంలో శ్వాసక్రియ అనేది వేగంగా ఉంటుందో చెప్పాలంట. మీ అనుభవాన్ని బట్టి శ్వాసక్రియ రేటు యొక్క ఆరోహణ క్రమంలో పై చిత్రాలను, లెక్కలను, అంకెలను కేటాయించండి. మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటాం? మనం ఏ విధంగా శ్వాస అయితే తీసుకుంటామో చూద్దాం. ఇప్పుడు మనం శ్వాసక్రియ విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం గాలిని నాసికా రంధ్రాల ద్వారా తీసుకుంటాం. ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇవి ఆర్డర్ వైస్‌గా కూడా అడుగుతారండి. కన్‌ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ నాసికా రంధ్రం అంటే మన ముక్కు ద్వారాగా తీసుకొని నాసికా కుహరం అంటే ఇక్కడ గొంతు దగ్గర గుండా వాయునాళం అక్కడ గొట్టం ఉంటుందండి. ఇక్కడ పైపింగ్ వాయునాళం ద్వారా తన ఊపిరితిత్తులకు చేరుకుంటుందనమాట. ఫస్ట్ నాసికా రంధ్రాలు, నాసికా కుహరం, వాయునాళం, తర్వాత ఊపిరితిత్తులకు చేరుతుందనమాట. ఈ ఆర్డర్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఊపిరితిత్తులు ఎక్కడున్నాయన్నమాట? ఇక్కడ మన ఛాతీ ఉంది కదండీ! ఈ ఛాతీ ఉరోహ కుహరం అంటాం కదా! అది లోపల ఉందనమాట. ఊపిరితిత్తుల్లో ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకలచే ఇప్పుడు ఈ పక్కటెముకలు ఉంది కదండీ! పక్కటెముకలతో ఆవరించి అంటే అది మెత్తగా ఉంటుంది కదా! దానికి హాని ఏమన్నా ప్రమాదాలు, దెబ్బలు తగలకుండా ఉండడానికి అది ఎముకలతో తయారు చేయబడి ఈ ఎముకలతో అయితే ఉంటుంది. అది లోపల పక్క ఈ యొక్క ఊపిరితిత్తులు అనేవి, గుండె అనేది లోపల పక్కన ఉంటాయన్నమాట. ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉన్నాయి. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకలచే ఆవరించబడి ఉంటుంది. ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. ఛాతీ కండరం యొక్క అడుగు భాగాన్ని ఏం తయారు చేస్తుందంటే ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర పొర ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుందనమాట. పెద్ద కండర పొర అనేది ఛాతీ కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుందనమాట. శ్వాసలో ఉదర వితానం మరియు పక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉంటాయి. శ్వాస వితానంలో పక్కటెముకలు మరియు కదలికలు ఉదర వితానంలో పక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉంటాయన్నమాట. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయన్నమాట. ఉదర వితానం కిందకి కదులుతుంది. ఈ కదలిక మన ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని పెంచడం మరియు గాలిని ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తులు గాలితో నింపుతాయి. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు కిందకి అంటే నిశ్వాస సమయంలో అంటే ఒకసారి మీరు ఇవి మనం అంటే రియల్‌గా ప్రాక్టికల్‌గా చేస్తేనే తప్ప మనకు గుర్తుండదండి. శ్వాసక్రియలో ఉచ్ఛ్వాస సమయంలో ఏం జరుగుతుంది? నిశ్వాస సమయంలో ఏం జరుగుతుంది? ఇది ప్రీవియస్ టెట్ బిట్, డీఎస్సీ బిట్ కూడా ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి కంపల్సరీగా. ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు కిందకి వెళ్తాయి, లేకపోతే పైకి వస్తాయి అనేసి. నిశ్వాస సమయంలో పక్కటెముకలు పైకి వస్తాయి, లేకపోతే కిందకి వస్తాయి అనేసి కన్‌ఫ్యూజ్ చేసి అడుగుతారండి. ఒకసారి నేను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే ఇది చాలా చాలా మెయిన్. అందరూ చాలా మేజర్ ఆఫ్ యాస్పిరెంట్స్ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఈ విషయం. ఇది ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. మనం ఇక్కడ ఈ విధంగా కాకుండా నిశ్వాస అంటే ఏంటని చెప్పాను. నిశ్వాస అంటే ఊపిరి విడిచిపెట్టడం. మనం ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు ఏం జరుగుతుందండి? అంటే ఈ ఉదర వితానం అనేది కిందకి వెళ్తుందనమాట. ఒకసారి ప్రాక్టికల్‌గా చేసి చూడండి. నిశ్వాస సమయంలో పక్కటెముకలు కిందకి వెళ్తాయనమాట. ఉచ్ఛ్వాస సమయంలో మనం గాలి పీలుస్తున్నాం.
గాలి పీల్చుతున్నప్పుడు ఈ యొక్క ఊపిరితిత్తులనేవి గాలితో నింపబడతాయనమాట. అంటే పైకొస్తాయనమాట. అర్థమైందా? నిశ్వాస సమయంలో మనం గాలి బయటికి విడిచిపెడుతున్నాం అంటే, గాలి లోపల నుంచి బయటికొస్తుంది. అంటే ఇది లోపలికెళ్ళిపోతుందనమాట పక్కటెముకలనేవి. మరియు లోపలికి కదులుతాయి. ఉదర వితానం పైకి కదిలే దాని పూర్వ స్థితికి చేరుతుంది. అంటే ఉదర వితానం పైకి కదిలి దాని పూర్వ స్థితికి చేరుకుంటుంది. అంటే ఫస్ట్ ఎలా ఉందో ఆ స్థితికైతే చేరుకుంటుందనమాట. ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని అయితే తగ్గిస్తుంది. అంటే గాలి పీల్చుకోవడం వలన ఇది వెడల్పు అవుతుంది. గాలి విడిచిపెట్టడం వలన ఇది చిన్నదవుతుందనమాట. ఛాతీ పరిమాణాన్ని కుహరం అయితే తగ్గుతుందనమాట. మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటికి నెట్టివేయబడుతుంది. అంటే గాలి ఊపిరితిత్తుల్లో నింపబడుతుంది కదా! మనం ఉచ్ఛ్వాస సమయంలో. నిశ్వాస సమయంలో గాలి అనేది బయటికి నెట్టబడుతుందనమాట. మనం విడిచిపెట్టే గాలిలో అధికంగా ఉండేది ఏంటి? కార్బన్ డయాక్సైడ్. అందులో ఆక్సిజన్ ఉండదా అంటే ఉంటుంది. అంటే తక్కువ మోతాదులో ఉంటుంది కార్బన్ డయాక్సైడ్‌తో పోల్చుకుంటే. మన శరీరంలో ఈ కదలికలను సులభంగా అనుభూతి చెందగలుగుతామనమాట వీటిని. అంటే మనం గాలి విడిచిపెట్టేటప్పుడు, తీసుకునేటప్పుడు ఏ విధంగా ఉంటదో మనకైతే అర్థమవుతుంది. అర్థం కాకుండా గుండెలో దేంట్లోంచి ఎలా వెళ్తుంది, ఏంటి అనేసి అర్థం కాకుండా ఇదైతే మనకి ఖచ్చితంగా అర్థమవుతుందనమాట. పొత్తి కడుపుపై మీ అరచేతిని ఉంచి గట్టిగా గాలి పీల్చుకోండి. కదలికలను అనుభూతి చెందండి. మీరు ఏమి కనుగొన్నారు? శ్వాస సమయంలో ఛాతీ కుహరం పరిమాణంలో మార్పులు వస్తుంటాయని తెలుసుకున్న తర్వాత పిల్లలు ఛాతీ విస్తరణ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆమె ఛాతీని గరిష్టంగా విస్తరించగలరని ప్రగల్భాలు పలుకుతున్నారుగా. మీ తోటి విద్యార్థులతో మీ తరగతిలో కృత్యాలు చేయండనమాట అనేసి ఇచ్చారు. ఇది అవసరం లేదు గానీ, ఇక్కడ ఒకసారి ఇదేదో మెయిన్ పాయింట్ ఇచ్చాడు. దీన్ని ఒకసారి చూద్దాము. మన చుట్టూ ఉన్న గాలిలో పొగ, ధూళి, పుప్పొడి మొదలైన అనేక రకాల ఆహ్, అనవసరమైన రేణువులు ఉంటాయి. ఇది కూడా మెయిన్ పాయింటేనండి. మన గాలిలో ఏమేమి ఉంటాయనేసి ఇది లోయర్ క్లాస్‌లో కూడా ఉంది. ఫిఫ్త్ క్లాస్‌లో. మనం గాలిలో ఏమేమి ఉంటాయి? పొగ, ధూళి, పుప్పొడి, అనేక రకాల అనవసరమైన రేణువులు. అవసరమైనవి కాదండి. అనవసరమైనవి. అనవసరమైనవి అనేసి కూడా మనకి అడుగుతారండి. అప్పుడు మనం అవసరమైన గాలిలో మనకి ఆక్సిజన్ ఉంటుంది కదా! కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది కదా! అలాగే నైట్రోజన్ ఉంటుంది కదా! అనేసి ఆ వే ఆఫ్ థాట్‌లో మనం వెళ్ళిపోతాం. అవే కాకుండా అనవసరమైనవి కూడా ఉంటాయంట. అనవసరమైన రేణువులు కూడా ఉంటాయి. మనం ఊపిరి పీల్చినప్పుడు ఆ రేణువులు మన నాసికా కుహరంలో ఉన్న కేశాలలో చిక్కుకుంటుంది. అంటే ఈ దుమ్ము, ధూళి, పుప్పొడి అనవసరమైనవనమాట. ముక్కులో ఉన్న నాసికా కుహరంలో కేశాలుంటాయి గదా! చిన్న చిన్న ముక్కులో వెంట్రుకలనమాట అంటాం గదా! వాటిలో చిక్కుకుంటాయి. అవి లోపలికి దుమ్ము, ధూళి అనేది లోపల తేమగానే ఉంటుంది. ఇవి ఇక్కడే అయ్యి లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఇవి సహాయపడతాయన్నమాట. అయితే కొన్నిసార్లు ఈ రేణువులు నాసికా కుహరంలో కేశాలను దాటవచ్చు. అంటే ఇవి ఆపగలుగుతాయి గానీ పూర్తి స్థాయిలో అయితే ఆపగలుగుతాయనేసి చెప్పలేమనమాట. కొన్నిసార్లు లోపలికి కూడా వెళ్ళిపోతాయి. ఇది నాసికా కుహరంను ఆవరించి ఉన్న పొరను చికాకు పెడుతుంది. దాని ఫలితంగా మనకు తుమ్ముతాము. తుమ్ములు పీల్చిన గాలి నుండి ఇబ్బంది కలిగించే పదార్థాలను బయటకు పంపి దుమ్ము లేదా స్వచ్ఛమైన గాలి మన శరీరంలోకి ప్రవేశించేలా చేస్తుందనమాట. కొన్నిసార్లు ఇవి కేశాలు అడ్డుకోకపోవడం లోపలికి వెళ్ళిపోతే మనకు తుమ్ములు, ఇరిటేషన్స్ రావడం, దగ్గు, జలుబు చేయడం ఇలాంటివి ఇబ్బందులు కలుగుతాయన్నమాట. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తుమ్మినప్పుడు మీకు బయటకు పంపే పదార్థాలని ఇతర వ్యక్తులు పీల్చుకోకుండా ముక్కుకు అడ్డంగా చేతిని లేదా రుమాలుని ఉంచుకోవాలి. అంటే మనం విడిచిపెట్టే యొక్క
దుమ్ములో అనేక రకాల సూక్ష్మజీవులైతే ఉండి ఉంటాయి. అవి ఇతరులకు హాని కలిగించవచ్చనమాట. ఇతరులకు హాని కలిగించకుండా ఏం చేయాలి, మనకు ముక్కుకు అడ్డంగా తుమ్మేటప్పుడు కావచ్చు, దగ్గేటప్పుడు కావచ్చు, ఏదైనా అడ్డుకు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కరోనా వైరస్‌లో చూడండి. ఆ కరోనా వైరస్ సమయంలో ఈ యొక్క సింప్టమ్స్ ఏంటి? ఫీవర్ రావడం, జలుబు చేయడం, రావడం, ఇవే కదండీ సింప్టమ్స్. ఇవి రాకుండా ఉండడానికి మనం మాస్కులను కూడా ధరించాం. శానిటైజర్స్ వాడడం కావచ్చు, ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ పాటించడం వలన కొంతవరకు రవ కరోనాని అడ్డుకున్నాంలే కానీ, ఇవి అప్పుడే కాదు, ఎల్లప్పుడూ చేయడం ద్వారా ఇతరులకు అయితే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ధూమపానం క్యాన్సర్‌తో పాటు ముడిపడి ఉంటుంది. దీనిని తప్పక నివారించాలి. అంటే మన మంచి గాలిని మాత్రమే ఊపిరితిత్తులకు పంపడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. దాన్నే ఈ యొక్క ధూమపానం అంటే పొగతో నింపివేయడం ద్వారా దాని కెపాసిటీ అనేది తగ్గిపోయి అది క్యాన్సర్‌కి కారణమవుతుందనమాట. ఎక్కడో ఒకసారి చూద్దాం మనం శ్వాసక్రియ ఎలా జరుగుతుందో. ఇవి ఆర్డర్‌లో కంపల్సరీ అడుగుతారండి. ఏదో ఒక సెషన్‌లో ఇది కంపల్సరీ అయితే ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. శ్వాస మార్గం అంటే ఇది ముక్కు అనమాట. హాస్య కుహరం అంటే ఇదనమాట. తర్వాత ఇది గ్రసని. ఈ గ్రసని ఉంది కదండీ! ఇక్కడే మనకి ఆహారం, వాయునాళం, ఇది గొట్టం ఉంది కదండీ! ఈ గొట్టం స్ప్రింగ్ టైప్‌లో ఉంటదండి. ఇది స్ప్రింగ్ టైప్‌లో ఎందుకుంటుందంటే, మనం గాలి విడిచిపెట్టేటప్పుడు కొంచెం ఈ ద్వారం అనేది మూసుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది గదా! అది మూసుకుపోకుండా ఉండడానికి అది స్ప్రింగ్ టైప్‌లో అది కొంచెం గట్టి ఎముకతో అంటే మృదులాస్థి ఎముకతో అయితే చేయబడి ఉంటుందనమాట. దాని ద్వారా అది మూసుకుపోకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఊపిరితిత్తులనమాట. ఇదిగో ఇది చూసారు గదా! ఉదర వితానం, పక్కటెముకలు దాని లోపల కప్పబడి ఉంటుందనమాట. ఇవి ఊపిరితిత్తులు 2 అనమాట. ఇవి పక్కటెముకలనమాట. ఇది ఉదర వితానం అన్నమాట. ఇది కడుపు లాంటిది ఉంటది కదా! కడుపు పైభాగంలో మెత్తగా అదనమాట. గట్టిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని టేపుతో ఛాతీ చుట్టుకొలతను కొలిచి ఆ కొలతను నమోదు చేయాలంట. మరలా ఛాతీ విస్తరించిన సమయంలో ఛాతీ పరిమాణంలో కొలిచి నమోదు చేసి మీ తోటి విద్యార్థులతో ఎవరు ఎక్కువ విస్తరణను చూపిస్తారో గమనించండి. మన శ్వాసక్రియ ప్రక్రియను సరళ నమూనా సహాయంతో అవగాహన చేసుకోవచ్చు. పక్కటెముకలనమాట. ఉదర వితానం కిందకి కదలడం అనమాట. పక్కటెముకలు బయటకు కదలడం. పక్కటెముకలు బయటికి కదలడం. ఉదర వితానం కిందకి కదలడం అనమాట. అదే బయటకు తీయబడే గాలి అనేది బయటకొస్తుంది. ఇది ఉచ్ఛ్వాస సమయంలో, ఇది నిశ్వాస సమయంలో ఏ విధంగా జరుగుతుందంటే పక్కటెముకలు వెనుకకు వెళ్తాయనమాట. అంటే పక్కటెముకలు లోపలికి వెళ్ళిపోతాయనమాట. అలాగే ఉదర వితానం వెనుకకు కదలడం అనమాట. ఉదర వితానం అనేది కిందకు వస్తుందనమాట. ఇక్కడ ఉదర వితానం అంటే కిందకి కదలడం అనమాట. ఉదర వితానం అనేది వెనుకకు కదలడం. ఇక్కడ కిందకనమాట. ఇదిగో ఇప్పుడు చూసారు కదా! ఇది ఎనక్కి అంటే ఎనక్కి లాగబడుతుందనమాట. వెనక్కి లాగబడుతుంది. ఇది ఉదర కిందకి లాగబడుతుందనమాట. కిందకొస్తుందనమాట. ఉదర వితానం వెనకకు లాగబడుతుంది. అంటే వెనక్కు వెళ్తుందనమాట. ఒకసారి చూద్దాం మనం. ఊపిరితిత్తుల విస్తరణను అర్థం చేసుకోవడానికి రబ్బరు పొరను కిందకు లాగి బెలూన్‌ను ఉపయోగించాం. తర్వాత రబ్బరు, ప్లాస్టిక్ పొరను పైకి నెట్టి బెలూన్‌లను గమనించండి. మీరు బెలూన్‌లలో ఏమన్నా మార్పులు గమనించారా? ఈ నమూనాలన్నీ
బెలూన్ దేనిని సూచిస్తుంది? రబ్బరు పొర దేనిని సూచిస్తుంది? ఇప్పుడు మీరు శ్వాసక్రియ విధానంలో వివరించగలరా? విధానం. మన శ్వాసక్రియల్లో ఏమేమి విడుదల చేస్తాము? మన శ్వాసక్రియల్లో ఏమేమి విడుదల చేస్తామో ఒకసారి చూద్దాం. సన్నని, శుభ్రమైన పరీక్షణాలను లేదా గాజు, ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకోండి. దాని మూతలో రంధ్రం చేసి బాటిల్‌ను అమర్చండి. పరీక్ష నాళికలో తాజాగా తయారు చేసిన సున్నపు నీటిని పోయండి. మూత రంధ్రం గుండా ప్లాస్టిక్ స్ట్రాను సున్నపు నీటిలో మునిగే విధంగా చేయండి. ఇప్పుడు స్ట్రా ద్వారా నీటిని కొన్నిసార్లు మెల్లగా ఊదండి. సున్నపు నీటిలో మార్పు ఏమైనా గమనించారా? మీరు 5వ పాఠంలో నేర్చుకున్న దాని ఆధారంగా ఈ మార్పులను గమనించగలరా? మనం పీల్చే లేదా వదిలే గాలి వాయువుల మిశ్రమం అని మనకు తెలుసు. అంటే మనం పీల్చుకునే గాలిలో కేవలం ఆక్సిజన్ మాత్రమే, మనం విడిచిపెట్టే గాలిలో కేవలం కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాదు, మనం తీసుకునే గాలిలోనూ విడిచిపెట్టే గాలిలో కూడా రకరకాల వాయువులు కలిసి ఉంటాయి. దీన్ని మిశ్రమ వాయువు అనేసి అంటారనమాట. కార్బన్ డయాక్సైడ్ మాత్రమేనా లేదా దాంతో పాటు వాయువుల మిశ్రమాన్ని వదులుతున్నామా? మీరు అద్దం మీద ఊపిరి వదిలితే దాని ఉపరితలంపై తేమతో కూడిన పొర కనిపిస్తుందని మనం గమనిస్తూ ఉంటాం. ఈ నీటి బిందువులు ఎక్కడ నుండి వస్తాయి అంటే, మనం గాలి ఒకవేళ అద్దం మీద ఊదితే దాని మీద మసక కనిపిస్తుంది. అంటే దాంట్లో నీటి బిందువులు అనేది ఉంటాయన్నమాట. అవి ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. ఇతర జీవులలో శ్వాసక్రియ అనమాట. ఇతర జీవులు ఏనుగులు, సింహాలు, ఆవులు, మేకలు, కప్పలు, బల్లులు, పాములు, పక్షులు వంటి ఈ జంతువులకు మానవుల మాదిరిగానే ఛాతీ కుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఇతర జీవులు ఎలా శ్వాసిస్తాయి? వాటిలో కూడా మానవుల వలె ఊపిరితిత్తులు ఉన్నాయా? మనం తెలుసుకుందాం. బొద్దింక దాని శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. బొద్దింక అనేది దాని శరీరానికి ఇరువైపులా అంటే పక్కన చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. చాలా కీటకాలు కూడా, ఇది కేవలం బొద్దింక మాత్రమే కాదు, చాలా రకాల కీటకాలు కూడా ఈ విధంగా పక్కన రంధ్రాలను కలిగి అయితే ఉంటాయన్నమాట. ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు అంటారు. కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయు నాళాలచే గాలి గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాసరంధ్రాల ద్వారా వాయునాళంలోకి వెళ్లి శరీర కణజాలాల్లోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది. అదేవిధంగా కణాల నుండి కార్బన్ డయాక్సైడ్ వాయునాళాలలో ప్రవేశించి శ్వాసరంధ్రాల ద్వారా బయటకు వెళుతుంది. ఈ గాలి గొట్టాలు లేదా వాయువులు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి. మరే ఇతర జంతువులలో కనపడవు. ఈ గాలి గొట్టాలనేది వాయునాళాలు, కీటకాలు గాని, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి. ఒకసారి చూద్దాం మనం. అదేవిధంగా మరొకసారి చూద్దాం ఇది. గాలి గొట్టాలు కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలచే గాలి గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి. కీటకాలనేవి వాయువుల మార్పిడి కొరకు వాయునాళాలని గాలి గొట్ట జాలకాలని అయితే కలిగి ఉంటాయి అన్నమాట. ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాసరంధ్రాల ద్వారా వాయునాళాలలోకి వెళ్లి శరీర కణజాలంలోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుకుంటుంది. అదేవిధంగా కణాల నుండి కార్బన్ డయాక్సైడ్ వాయునాళాలలో ప్రవేశించి శ్వాసరంధ్రాల ద్వారా బయటకు వెళుతుంది. ఈ గాలి గొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇతర జంతువుల్లో అయితే కనబడవన్నమాట.
ఇవి గాలిగొట్టాల నుండి కీటకాల్లో మాత్రమే కనిపిస్తాయంట. ఇతర జంతువుల్లో అయితే మనకు కనిపించవనేసి ఇచ్చారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలండి. వానపాముల్లో శ్వాసక్రియ ఎలా ఉందో చూద్దాం. వానపాము వాటి చర్మం ద్వారా శ్వాసిస్తాయని 6వ తరగతిలోనే మనం 6వ లెసన్‌లో తెలుసుకున్నామనమాట. వానపాము చర్మం తాకినప్పుడు తేమగా మరియు జిగటగా కనిపిస్తుంది మనకి. వాయువులు సులువుగా వాటి గుండా వెళ్ళగలవు. కప్పలలో శ్వాసక్రియ. కప్పలకు మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా, జారుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాసించగలవు. అంటే మానవుల మాదిరిగానే కప్పలకి ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి జారుడుగా, తేమ కలిగిన చర్మం ద్వారా కూడా అవి శ్వాసక్రియను అయితే జరపగలుగుతాయన్నమాట. ఏవి అంటే కప్పలు. అవి నీటిలో ఉన్నప్పుడు చర్మం ద్వారాగా, బయటున్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారాగా అయితే ఈ యొక్క శ్వాసక్రియను అయితే జరుపుకుంటాయన్నమాట. ఒకసారి చూద్దాం. బోజో టెలివిజన్ కార్యక్రమాలలో తిమింగలాలు మరియు డాల్ఫిన్లు తరచుగా నీటి ఉపరితలం పైకి వస్తుండడాన్ని చూశారు. అవి పైకి కదులుతున్నప్పుడు కొన్నిసార్లు నీటిని ఫౌంటైన్ వలె విడుదల చేస్తాయి. అవి ఎందుకు చేస్తాయో చూద్దామన్నమాట. నీటి లోపల శ్వాసక్రియ. మనం నీటిలో ఊపిరి పీల్చుకున్న జీవుల్లో ఉండగలమా? నీటిలో నివసించే అనేక జీవులు ఉన్నాయి. అవి నీటిలో ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాయి? నీటిలో ఉండే జీవులు ఎలా ఊపిరి తీసుకుంటున్నాయో ఒకసారి చూద్దామన్నమాట. చేపలలోని మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి. చేపలకున్న మొప్పలు ఎందుకండి? నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను వినియోగించుకోవడానికి మొప్పలనేది చేపకు సహాయపడుతుందన్నమాట. బయటకు చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు. అంటే లోపల నుంచి బయటకు చొచ్చుకు వచ్చిన చర్మం అది కూడా ఒక చర్మమేనండి. ఇది కూడా గుర్తుంచుకోండి. బయటకు వచ్చిన చర్మం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అడిగి ఇది చర్మమా? లేకపోతే ఇంకేదైనా అనేసి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బయటకు చొచ్చుకు వచ్చిన చర్మమే మొప్పలు. శ్వాస తీసుకోవడంలో మొప్పలు ఎలా సహాయపడతాయని మీరు ఆశ్చర్యపోవచ్చు. మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయి. అంటే అవి ఎర్రగా ఉండడానికి గల కారణం ఏంటంటే మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ రక్తనాళాలతో అంటే దగ్గర సంబంధాన్ని కలిగి అయితే ఉంటుందన్నమాట. అందుకే అవి ఎర్రగా ఉండడానికి కారణం. చేపల శ్వాస అవయవాలు ఇవి ఎన్ని శ్వాసలు ఇవి మనం చూస్తూ ఉంటాం కదా. ఇవి రెడ్ కలర్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క నీటిలో ఉన్న శ్వాసక్రియలను గ్రహించడానికి రక్తనాళాలతో అనుసంధానించబడి ఉండడమే దీని యొక్క కారణం అన్నమాట. నేర్చుకున్నాను. ఇతర జీవుల మాదిరిగానే మొక్కలు కూడా వాటి మనుగడ కోసం శ్వాస తీసుకుంటాయి. అవి కూడా గాలిలోని ఆక్సిజన్‌ను తీసుకుంటాయి మరియు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అవి ఇతర జీవుల మాదిరిగానే ఏం చేస్తాయంటే మొక్కలు కూడా వాటి మనుగడ కోసం మొక్కలు కూడా శ్వాసను తీసుకుంటాయన్నమాట. గాలిలోని ఆక్సిజన్‌ను తీసుకుంటాయి మరియు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. మొక్కలు అనేవి ఆక్సిజన్‌ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని అయితే రిలీజ్ చేస్తాయి. ఇది ఎప్పుడు అంటే రాత్రి సమయంలో అన్నమాట. ఇతర జీవులలో వలె గ్లూకోజ్‌ను కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలను ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి. అంటే ఇతర జీవుల వలె గ్లూకోజ్‌ను కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయన్నమాట. వాటి కణాలు ఆక్సిజన్‌ని అయితే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమయంలో కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తిని అయితే విడుదల చేస్తుందనేసి. అదే గ్లూకోజ్ ఆక్సిజన్ లేని సమయంలో ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్ శక్తిని అయితే విడుదల చేస్తుంది. అంటే ఇక్కడ శ్వాస జరుగుతుంది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేయడానికి వాటి కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయన్నమాట. మొక్కల్లో ప్రతి భాగం స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. అంటే మొక్కలోని ప్రతి భాగం స్వతంత్రంగా గాలి నుండి ఆక్సిజన్ అయితే తీసుకుంటాయన్నమాట. మరియు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇవి ఆక్సిజన్‌ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని అయితే విడుదల చేస్తాయన్నమాట. మొక్కల ఆకులు ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి కోసం పత్రరంధ్రాలను అని పిలువబడే చిన్న రంధ్రాలను కలిగి ఉంటాయి. ఇవి ఆక్సిజన్ యొక్క మార్పిడి
పత్ర రంధ్రాలనైతే ఆహ్, కలిగి ఉంటాయన్నమాట ఈ ఆకులనేవి. ఇది కూడా తెలుసుకుందాం. పహేలి భూగర్భయుతంగా ఉండే మొక్కల వేర్లు కూడా ఆక్సిజన్‌ను తీసుకుంటాయో లేదో తెలుసుకోవాలనుకుంటే, అంటే పైనున్న మొక్కలైతే తీసుకుంటున్నాయి. పైనున్న జంతువులైతే తీసుకుంటున్నాయి. మరి భూగర్భం అంటే సముద్రం లోపల ఉన్న యొక్క జీవులు కావచ్చు, మొక్కలు కావచ్చు, అవి శ్వాసక్రియని ఎలా జరుపుతున్నాయి అనేసి ఒకసారి అయితే చూద్దాం. మొక్కలలోని అన్ని ఇతర జీవ కణాల వల్లే వేర్లు కణాలు కూడా శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ అవసరం అన్నమాట. మొక్కలలోని అన్ని ఇతర జీవ కణాల వలె వేర్లు కణాలకు కూడా అంటే వేర్లకు కూడా శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ అవసరం. అంటే వేర్లకు కూడా. ఇక పైనున్న చెట్టుకు మాత్రమే కాదు భూమి లోపల ఉన్న వేర్లకు కూడా ఆక్సిజన్ అనేది అవసరమవుతుందనమాట. నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి. అంటే ఈ భూమి లోపల ఉన్న వేర్లనేవి భూమి లోపల ఉన్న గాలి గదుల ద్వారా అయితే ఈ యొక్క ఆక్సిజన్ అయితే తీసుకుంటాయనమాట. అవి ఎలాగో చూద్దామనమాట. ఇప్పుడు మనం ఇసుకను పట్టుకున్నామనుకో, ప్రతి ఇసుక అనేది ఒక సిమెంట్ వలె అంత ఇదిగా ఉండదు కదండీ! కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది. ఆ పలుకులు పలుకుల మధ్య అంటే గాలి లేని ప్రదేశం అంటూ ఏది ఉండదు కదా! ఆ పలుకుల మధ్య అనేది గాలి రేణువులు అనేవి దాగబడి ఉంటాయన్నమాట. ఆ దాగబడిన గాలి రేణువులనే ఈ యొక్క వేర్లు అనేది ఉపయోగించుకుంటాయి. రూట్స్ అన్నమాట. మూలకేశాలు, గాలి గదులు అన్నమాట. ఈ ఖాళీ ప్రదేశాన్ని గాలి గదులు అనేసి అంటారన్నమాట. వేర్ల నుండి నీటిని గ్రహిస్తాయన్నమాట. వేర్లు నేల నుండి నీటిని గ్రహిస్తాయి. ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిందండి. హ్మ్. కుండీలో పెరిగే మొక్కలు నీరు అధికంగా అందించినట్లయితే అవి ఏం జరుగుతుందో ఊహించుకోండి. ఈ మీరు శ్వాసక్రియ అనేది కీలకమైన జైవిక ప్రక్రియ అని తెలుసుకున్నారు. శ్వాసక్రియ ఈ లెసన్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం ఈ అధ్యయనంలో శ్వాసక్రియ అనేది కీలకమైన జైవిక ప్రక్రియ. శ్వాసక్రియ అనేది ఒక జైవిక ప్రక్రియ అనేది అయితే తెలుసుకున్నాం. జీవులన్నీ తమ మనుగడ కోసం అవసరమైన శక్తి విడుదల కోసం శ్వాసక్రియ జీవి యొక్క మనుగడ కోసం శ్వాసక్రియను అయితే జరుపుతాయి. ఈ శ్వాసక్రియ అనేది ఒక జైవిక ప్రక్రియ అనేది కూడా మనం అయితే తెలుసుకుంటాం ఈ లెసన్ ద్వారా. మెయిన్ పాయింట్స్ అనేవి తెలుసుకున్నామండి. లెసన్ ఓవరాల్‌గా చూద్దాం ఇది. శ్వాసక్రియ సజీవుల మనుగడకు అత్యంత ఆవశ్యకం. ఇది ఆహారం నుండి శక్తిని అయితే విడుదల చేస్తుంది. మన ఉచ్ఛ్వాస సమయంలో తీసుకునే ఆక్సిజన్, గ్లూకోజ్, కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చెందడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో శక్తి అనేది విడుదలవుతుందన్నమాట శ్వాసక్రియ సమయంలో. గ్లూకోజ్ విచ్ఛిన్నం సహా సహాయంతో జరిగితే అటువంటి శ్వాసక్రియను వాయుసహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సహాయంతో జరిగితే దాన్ని వాయుసహిత శ్వాసక్రియ అనేసి, గ్లూకోజ్ విచ్ఛిన్నం జరిగినట్లయితే ఆక్సిజన్ లేకుండా జరిగినట్లయితే దాన్ని అవాయు శ్వాసక్రియ అనేసి అంటాము. అధిక వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఆక్సిజన్ సరఫరా సరిపడినంత లేనప్పుడు ఆహార విచ్ఛిన్నం అవాయు శ్వాసక్రియ ద్వారా జరుగుతుందన్నమాట. శ్వాసించడం శ్వాసక్రియలో ఒక భాగం. శ్వాసించడం అనేది శ్వాసక్రియలో ఒక భాగం మాత్రమే. దీనిలో జీవి ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని లోపలికి తీసుకొని కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే గాలిని బయటకు పంపుతుందన్నమాట. అంటే ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే గాలిని అయితే విడిచిపెట్టడం జరుగుతుంది. అంటే తీసుకునే గాలిలో కేవలం ఆక్సిజన్, విడిచిపెట్టే గాలిలో కేవలం కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాకుండా తీసుకునేటప్పుడును, విడిచేటప్పుడు అనేక వాయువుల మిశ్రమంగా ఉంటుందన్నమాట. అంటే అధికంగా ఆక్సిజన్ ఉంటుంది తీసుకునేటప్పుడు, కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉంటుందన్నమాట విడిచిపెట్టేటప్పుడు. వాయువుల మార్పిడికి ఉపయోగపడే శ్వాసవయవాలు జీవిని బట్టి మారుతాయి. అంటే వాయువుల్లో వెలువడే శ్వాసవయవాలనేవి జీవిని బట్టి మారుతా ఉంటాయి. అన్ని జీవుల్లో ఒక రకంగా ఉండదన్నమాట. కీటకాల్లో అయితే వాయు గొట్టాలనేవి ఉంటాయన్నమాట. మానవుల్లో అయితే ఊపిరితిత్తులు ఉంటాయి. కప్ప అయితే శరీరం ద్వారా కూడా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అలాగే వానపాములు కూడా. ఉచ్ఛ్వాస సమయంలో మన ఊపిరితిత్తులను విస్తరిస్తాయి. ఊపిరితిత్తులు అనేది పైకి ఉబ్బుకొస్తాయనమాట. అంటే వెడల్పు అవుతాయి. తర్వాత నిశ్వాస సమయంలో గాలి బయటికి వెళ్ళిపోతుంది కదా! దాని ద్వారా ఊపిరితిత్తులు అనేది కుంచించుకుపోతాయి. అంటే కొంచెం పరిమాణం అనేది తగ్గవచ్చనమాట. పెరిగిన శారీరక శ్రమ
శ్వాసక్రియ రేటును పెంచుతుంది. అంటే పెరిగిన శ్రమ ద్వారా శ్వాసక్రియ రేటు అనేది పెంచుతుంది. అంటే శ్వాసక్రియ రేటు పెరగడం అంటే ఏంటి? మనం గాలి అనేది బలంగా తీసుకోవడం అనమాట. అధికంగా తీసుకోవడం. ఆవు, గేదె, కుక్క మరియు పిల్లి వంటి జంతువులు శ్వాస అవయవాలు మరియు ప్రక్రియ మానవుల మాదిరిగానే ఉంటాయి. వాయువులలో తేమతో కూడిన చర్మం ద్వారా వాయువుల మార్పిడి జరుగుతుంది. చేమలలో చేపలలో మొప్పల ద్వారా మరియు కీటకాల్లో వాయు నాళాల ద్వారా అనేది శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఈ యొక్క చేపల్లో మొప్పలనేవి ఏంటంటే బయటకు చొచ్చుకు వచ్చిన ఒక చర్మం మాత్రమే. ఇది కూడా ఒక చర్మమే. ఇవి ఆక్సిజన్‌ను వినియోగించుకోవడానికి రక్తనాళాలతో అనుసంధానించబడి ఉంటాయన్నమాట. అందుకే ఇవి ఎర్రగా కనిపించడానికి గల కారణం అనమాట. అంటే ఇక్కడ లేదు అని ఇందాక మనం లెసన్‌లో చూసుకున్నాం కదా! అవి ఇక్కడ గుర్తు చేసుకోవడం వలన మనకు అవి ఈజీగా గుర్తుంచుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒక మొక్క వేర్లలో నీళ్ళలో ఉండే గాలిని తీసుకుంటాయి. అంటే మొక్కలు కూడా వేర్ల ద్వారా గాలిని తీసుకుంటాయి. అంటే వేర్లు ఎలా తీసుకుంటాయంటే అవే మడ అడవులు అయితే చిత్తడి నేలల అడవులు అయితే అవి శ్వాస కోసం బయటికి వేర్లనైతే పొడుచుకొని వస్తాయి. కానీ ఈ యొక్క మైదాన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో అయితే ఇలా జరగవు కదా! కాబట్టి వాటికి కూడా శ్వాసక్రియ అనేది అవసరమవుతుంది. అది ఎలా అంటే భూమిలో ఉన్న ఈ యొక్క గాలి గదుల్లో నిల్వ చేయబడిన యొక్క గాలిని ఈ యొక్క వేర్లయితే ఉపయోగించుకొని అవి కూడా శ్వాసక్రియనైతే జరుపుతాయంట. ఆకులు పత్ర రంధ్రాలు అని పిలువబడే చిన్న పత్ర రంధ్రాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా అవి వాయువులను మార్పిడి చేస్తాయి. మొక్కల కణాలలో గ్లూకోజ్ విచ్ఛిన్నం ఇతర జీవుల మాదిరిగానే ఉంటుందన్నమాట. ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఈ విధంగానే లెసన్ చెప్పాలా? లేకపోతే ఇంకా కేవలం మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పాలా? ఒకవేళ ఈ పాఠం చెప్పే విధానం అయితే మీకైతే నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయగలరు. ఇంకా ఇందులో ఏమన్నా పాయింట్స్ ఏమన్నా మిస్ చేసి ఉంటే, లేకపోతే ఏమన్నా ఎక్స్‌ట్రా చెప్పి ఉంటే కూడా చెప్పగలరు. నేను ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే అవి తీసివేయడానికి, ఇంకా చెప్పాల్సినవి ఏమన్నా చెప్పకుండా ఉంటే మళ్ళీ ఇంకా మంచిగా చెప్పడానికి నాకైతే కొంచెం అవకాశం వచ్చినట్టుగా ఉంటుంది. మీకు కూడా ఈ లెసన్ ఈజీగా అర్థమవ్వడానికైతే హెల్ప్ అవుతుంది. అంటే నేను ఈ లెసన్‌ని ఒక 20 మినిట్స్‌లో అయితే చెప్పగలను. కానీ అది కేవలం మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్పడం వలన ఏంటి అంటే మనకి అది ఏంటి అనేది ఖచ్చితంగా మనం గ్రాప్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందనమాట. దాని వలన మన యొక్క అనవసరం అనేది కాకుండా ప్రతి లైన్ టు లైన్ చదువుకోవడం ద్వారా ఈ యొక్క పాయింట్ మిస్ అయింది, లేనిది అనేది మనకి ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. ఏ ఒక్క పాయింట్‌ని మిస్ చేయకుండా చెప్పడం అనేది మన టార్గెట్ కనుక నేను ప్రతి ఒక్క పాయింట్‌ని ఇది అనవసరం అనేది లేకుండా ప్రతీది అవసరమే అన్నట్టుగా నేనైతే చెప్పగలిగాను. మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.